హార్ట్ బీట్ మామూలు కొట్టుకోవట్లే. ఇప్పటికే అసలు ఈ అడవి ఏంది, ఈ ప్రదేశాలు ఏంది, ఆ సౌండ్ చూసారా? రాయల మీద పోతుండే సౌండ్. అసలు నీళ్ళు చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో. మొత్తం రాయలే, నువ్వు చూడండి. ఒక్క సిగ్నల్ లేదు, ఏమి లేదు, ఏం జరిగినా కూడా దిక్కే లేదు. అయిపోతుందా? అయిపోతుంది బండి. వదిలా వదిలా అమ్మయ్యా, బయటకు వస్తున్నాయి నీళ్ళు. హార్ట్ బీట్ మామూలు కొట్టుకోవట్లే. ఏం కాలేదు కదా దేవుడా. ఇదే విధంగా పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పంపించేసి చాలైనా. అన్ని బండ్లు ప్రస్తుతానికి యువతలకి చేర్చేసాము. కొంచెం కసొస్తుంది, నీళ్ళు తాగేసి కంటిన్యూ చేస్తా. సో గాయ్స్, అవతల నుంచి దాటేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాము. అంత సర్దుకొని అసలు ప్రాణాలు పోయాయి అంతే. ఆడపోయినాయి మధ్యలో. నా బండి పొలక్క నుంచి చూడు ఆడికి పోయింది నా ప్రాణం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంకా టెన్షన్ పడ్డా. రైడ్ చేస్తా కంటిన్యూ చేస్తారండి. సో గాయ్స్, అవతల నుంచి వచ్చాక ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తున్నా. దేవుడా, స్టార్ట్ అయిపోవాలైనా. అమ్మయ్య, సిగ్నల్ కూడా ఏం పడలేదు, ఇంజిన్ సిగ్నల్ ఓకే. వాటర్ కూడా ఏం లేవు. ఇక్కడ నుంచి మనకి రాయిలు ఏమి తగిలించుకోకుండా నిదానంగా పోవాలి. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి కింద ఏడ రాయిలు తగులుతాయో అసలు భయం వేసిపోతుంది నాకు భయంకరంగా. అంత స్పిన్ అయిపోతుంది టైరు, అంత పవర్ ఎక్కువ. అటు తిప్పితే సబ్ తిప్పేస్తుంది టైర్ని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇదే నా క్రేజియస్ట్ రైడ్, డేంజరస్ రైడ్. మొత్తం ఇదే. అటుపక్క డ్యామ్ లో నుంచి నీళ్లు కొంచెం ఫాస్ట్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది, కొంచెం వదిలినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళే లోపల ఈ నీళ్ళు ఇంకా ఎక్కువ అయిపోతే ఏంది పరిస్థితి అని ఆలోచిస్తున్నా. వీళ్ళెవరికి చెప్పలా, చెప్తే భయపడిపోతారని. ఇక్కడ చూడండి నీళ్ళు ఎట్లున్నాయో. మొత్తం ఈ బ్యాంబో స్టిక్సే. లోపలికి పోతుంటే ఏదో దెయ్యాల కొంపలోకి పోతున్నట్టు అనిపిస్తుంది ఆయన. మామూలుగా భయం వేయట్లేదు నాకైతే. ఆ నీళ్ళు రివర్ క్రాసింగే పెద్ద విషయం ఏంటంటే ఎక్కడికో డేంజరస్ ప్లేస్కి పోతున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళేమో నిలబడుకొని వెళ్ళిపోతున్నారు సభా. మనం నిలబడుకుంటే హ్యాండిల్ అందదు. మన బండి స్పోర్ట్స్ బండి కాబట్టి అందరు వెళ్ళిపోతున్నారు, మనం తప్ప. ఏంది బ్రో? ఉండు స్ట్రైట్ చెయ్యి. తొయ్యి. ఇట్లా స్ట్రైట్ పని, ఇట్ట పై బలి దగ్గర దొక్కినాని. ఇప్పుడు ఎట్టకు వచ్చి నేరుగా ఇట్ట పోయి ఉండాల్సింది కదా. నేను పని మేలు. ఈ హిమాలయం వేసుకొని నిలబడుకొని జమ్మని వెళ్ళిపోతున్నాడు అంతే. ఇక్కడ ఒక అడ్వెంచర్ ఉంది బా. అంత పెద్ద రివరే క్రాస్ చేసినప్పుడు ఇంకా ఇది అంతలేకనే పిల్లలు వచ్చేవి. అమ్మా నాయన, ఏంది గుంతలు. ఇది స్పోర్ట్స్ బండ్లు వేసుకురాకూడదు. ఇటు పక్క రాయిలు చూడండి ఎంత అంతలు ఉన్నాయో. ఒక దారిపోతుంది, ఇట్టొక దారిపోతుంది. అయ్యా కాపాడండి అయ్యా నన్ను. యాడికి పోతున్నాం అర్థం కావట్లేదే. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం భయంతో కూడిన ఎక్స్పీరియన్స్ ఇది. రాయిలు అంటే మన బండి వేసుకొని ఇట్లాంటి వాటికి పోతేనే భలే ఉంటుంది. ఎక్కడో ఒకటి ఊడిపోతాయి. అమ్మో, బండి మనకి కింద తగలకుండా తీసుకోపోసాలనైనా గడగడ అంటే ఉంది. అయ్యా సమయ మన వాళ్ళు ఆగున్నారు. ఏంది, ఏమైంది బండికి? ఏమైందా? ఆగిపోయిందా? ఆహా, అది కాదు. వీళ్ళు ముఖాలు చూస్తేనే నాకు అర్థమైపోయింది. లోపల నవ్వుకుంటా ఉన్నారు ఇద్దరు, వీళ్ళిద్దరు. పాతి బండిది కాదు, ఆయన నవ్వుకుంటా ఉన్నాడు. అసలు ఆయన బండి టెన్షనే లేదు ముఖంలో. ప్రాంక్ అంట, ప్రాంక్ బా చాలా చేసాం మేము. నా మీద ప్రాంక్ చేస్తారా? ఏం మామూలుగా ఉండదు మనతో. ఆవులు ఇస్తే బేగులు లేక పెడతాం మనం. ఇటుపక్క ఏదో పోతుంది దారి. ఇది ఇంకా భయంకరంగా అడ్వెంచర్గా ఉంటుంది. మొత్తం రాయలేనా, మన బండ్లు పోతే ఇంక రావు తిరిగి.
ఏదో రివర్ ఏదో వెళ్తున్నట్టుంది మధ్యలో. నాకు తెలుసు ఈడు ఫాస్ట్గా వస్తాడని. నాకు తెలుసు, మనం చెప్పకపోయింటే గట్టా ఎల్లుంటే ఆడుంటాడు. వేసుకుంది మధ్యలో. మెయిన్గా బండిలో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం రోడ్డు బాగుంది కదా అని మాత్రం లాగొద్దు ఎవరు. ఈ రోడ్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే దిగుదు ఒకటి చూడు. అది ఇసుక ఎక్కువ ఉంది, లాగేస్తున్నట్టు సైడ్కి. అది సాఫ్ట్ ఇసుక కూడా కాదు, మనల్ని వదిలేసింది అనుకో హార్డ్ ఇసుక లాగడ వదిలేస్తుంది చూడండి బండినే. లావు టైర్లు అయితేనే ఇట్లా ఊగిపోతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని బండ్లు స్కిడ్ అయిపోయాయి. ఇంకో ఇదే పడే రేంజ్కి పోతున్నాయి. అట్లా మన వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మనుషులు కాపాడుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం వస్తే మాత్రం ఆ ఇసుకల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా దొలుతారు. డ్యామ్ షూర్. ఇది ఏమిరా జరుగుతుంది ఇక్కడ? ఏమిరా రోడ్డు ఇది? అబ్బా కొంత కిందకే ఉందయ్యా. ఇది కూడా అడ్వెంచరేనా? పల్సర్ ఎట్టా వెళ్ళిపోయింది. దీని సైలెన్స్ వెళ్ళిపోతుంది లోపలికి. అందరూ అలాంటి లాస్ట్లో వస్తాను నేను. ఉండు వెళ్ళిపోయిందా? నానా తంతలు పడుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ అయితే. పల్సరు హిమాలయన్ అయితే జమ్మని వెళ్ళిపోయింది. ఇప్పుడు డ్యూక్ సంగతి ఏంది? ఈ స్టంట్లు ఏందిరా నాయన? అసలు ఈ అడవి ఏంది? ఈ ప్రదేశాలు ఏంది? అసలు భలే ఉంది. అసలు ఈ కొమ్మలు ఎక్కి ఆడుకోవచ్చేమో పైకి ఎక్కి. పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇక్కడ. వస్తున్నా తగిలేసింది. ఇల్లరా కింద ఏం విరిగింది అర్థం కావట్లేదు. పో అటెళ్ళు వెళ్ళిపో. అరాచకం అయ్యా, మామూలు రైడ్ కాదు ఇది. అసలు ఆడకూడదు పాప లేడు. ఆడుకున్నాం పని కొంచెం చెప్పా. అసలు ఈ వ్యూ పాయింట్ అయితే అసలు నాకు వదిలి పోతే కావట్లేదు. అసలు మామూలుగా లేదు ఇదంతా. చూడండి ఒకసారి. అసలు ఈ చెట్లు చూస్తుంటే ఎక్కడ ఆడుకోవాలనిపిస్తుంది నాకైతే. భలే ఉంది నాకైతే. చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ ఊరితే పిచ్చిగా ఆడుకుంటారు కదా, సూపర్గా ఉంది. కానీ కొంచెం డేంజర్ వచ్చేదారు మాత్రమే. వస్తే మాత్రం వర్త్ వర్మ వర్త్. మళ్ళీ రావాల్సిందే ఇంకో రోజా. లెట్స్ గో. అసలు ఏడు నుంచి రోడ్డు చూడండి. ఖచ్చితంగా కింద మనకి ఏదో ఒకటి తగులుతుంది. ఇప్పుడు ఈ రాయిలే ఇంకేమన్నా రా నాయన, ఇంతంతలా ఉన్నాయా? ఈ అడిపోయింది, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. మనం ఒకటే వస్తున్నాం ఇప్పుడు. సింహాలు పుల్లు అన్నీ ఉంటాయంట ఇక్కడ. ఏమొచ్చినా గుద్దుకు చంపేయడమే. మొత్తం రాయిలే, నువ్వు చూడండి. మొత్తం రోడ్డు అంతా అట్టే ఉంది. చొక్కాలు కనిపిస్తుంది ఇప్పుడు మనకి. మొత్తానికి ఆ బండరాయిల ఏరియా అయితే దాటాము. ఇంకా ముందు ఎన్నెన్ని ఉన్నాయో ఏందో. ఇందాక ఒక ఏరియా చూపించా కదా, అక్కడికి పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఇంకా ఇక్కడ వదిలేస్తే ఇంకేడే ఉంటామని చెప్పి ఇంకేడస్తారు. రిటర్న్ కూడా పోరు ఇంటికి. ఇంత పీస్ఫుల్గా వాటర్ ఫ్లో అవుతుంది. రాయిల మీద వాటర్ పోయే సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. పీస్ఫుల్గా ఉంది. రేడియేటర్ రే ఇక్కడ ఏదో పెద్ద స్టంట్ ఉన్నట్టుందయ్యో. ఏమైనా పరిగే తొయ్యి ఏ ఊరికి ఇరకపోతున్నది ఆ బండి. ఇక్కడ చూడండి అసలు ఫ్లో ఎట్టుందో. ఆ సౌండ్ చూసారా? రాయల మీద పోతుండే సౌండ్. పీస్ఫుల్ రా నాయన. అసలు నీళ్ళు చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో, అంత క్లియర్ వాటర్ చూడండి. కోన్లో నుంచి వస్తున్నాయి. దాని తర్వాత ఇదే కొంచెం ఎక్కువ ఉంది వాటర్. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇరుక్కుపోయింది అక్కడ.
మనోడు అడ్వెంచర్ బైక్ లాగా లేపు వస్తున్నాడు. ఆ నుంచి వస్తున్నాయి నీళ్ళు, ఇట్లా పోయి దాంట్లో పోతున్నాయి. ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరాము. అసలు ఒక్కొక్క పాయింట్ దగ్గర ఆగుతుంటే అసలు రాబోద్ది కావట్లేదు. అసలు నెలకు ఒకసారైనా ఇట్లాంటి వేటలకు వస్తే పీస్ఫుల్గా ఉంటుంది అసలు మైండ్. మనకు ఉండే టెన్షన్లకి ప్రెషర్లకి అంత కష్టం, అంత డేంజరస్ ప్లేస్ని, ఆ వాటర్ని, రివర్ని, ఈ అడవిల్ని ఇవన్నీ దాటుకొని మనం వస్తున్నామనంటే ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క వ్యూ అసలు మామూలుగా లేదు. అసలు 100% కాదు, 101% వర్త్. నిలబడుకొని పోతున్నాం మనం. అనిపిస్తుందా మీకు? అమ్మో అయిపోయాంరా. దాని ప్లేసులకు వస్తేనే కొంచెం అసలు ఎందుకు వచ్చామరా అనిపిస్తుంది. పెట్రోల్ ఎట్టో అందరం ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఆడ చూసుకుందాంలే అని చెప్పి 100-200 అయితే పట్టుకొని రావద్దు దయచేసి. ఆయిల్ కనిపిస్తున్నాయి మీకు అసలు ఎంత ఉన్నాయో? నాకైతే ఎముకలతో సగా గడగడ వాడుతున్నాయి. ఎట్నే కొండపైకి వచ్చేసాం మనం. చూడండి ఎట్టుందో, ఇంకా మంచి కనిపిస్తుంది ఆ కొండ మీద. టైం ఆల్మోస్ట్ 1 గంట అవుతున్నట్టుంది. ఇక్కడ చూడండి మొత్తం రాయిలే. ఈ పక్కనే ఒక రివర్ లాగా ఒకటి వెళ్తుంది నీళ్ళు. అబ్బా పట్టనింది ఏదో అన్నా, కింద ఏమన్నా ఇరుగుందేమో చూడా. ఏం విరగల. పట్టు అంటుంటే గుండె గడగడ అంటుంది. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చినట్టే ఆగసం అనే చెప్పాలి. ఇప్పుడు చూడండి అసలు వాటర్ ఎంత ప్యూర్గా, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. అమ్మయ్యా, ఒక మంచి రోడ్లోకి వచ్చాం. ఇంకా పోతానే ఉందా ఇది. ఎవరే ఈ మూల బాయ్ లెఫ్ట్ ఒకటి చూడండి. అందరం ఆగున్నాం కదా, ఆత్రంగా వెళ్ళి గుంటలో పడి లేచిపోయినాడు. చూడండి ఎన్ని రివర్ క్రాసింగ్లు, అసలు దగ్గర 5-6 రివర్ క్రాసింగ్లు దాటేసాం. ఒక 6-7 రివర్ క్రాసింగ్లు మనం చేసినలా. పోదామండి. ఇక్కడ చూడండి పోయే దారిలో ఒక సమాధి అయితే కనిపించింది. పైన గుడి ఉంది కదా, అక్కడ పనిచేసే పూజారి సమాధి అంటది. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే మనం. ఓకే లెట్స్ గో. మామా ఏంది మామ ఇది? మామూలుగా లేదురా బాబు. మనమైతే ఆల్మోస్ట్ పైకి వచ్చినట్టే. ఇల్లులు గుడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గాయ్స్, మనం అయితే బండి అయితే అక్కడ పార్క్ చేసాం. అక్కడ మోయిస్తున్నాడు కదా, అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇట్లా నడుచుకొని వెళ్ళాలన్నమాట. సౌండ్ అయితే ఇక్కడికి భయంకరంగా వస్తుంది. అది ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళైతే అరస్తున్నారు గట్టిగా. ఆడ చూపిస్తా, వినిపిస్తుందా మీకు? సౌండ్ అయితే భయంకరంగా ఉంది. ఆడ వెళ్దాం ముందుకి. నా జుట్టుని కొంచెం అవాయిడ్ చేయండి, హెల్మెట్ వేసుకున్నాను కాబట్టి మొత్తం చెదిరిపోయింది. ఏందినా? అక్కడ చూడండి అసలు ఎంత బ్లూగా ఉన్నాయి వాటర్ అయితే. మామూలుగా లేదు అసలు. అక్కడికి పోతే మాత్రం మసాజే మనకు. టప్ప పడుతున్నాయి పైన నుంచి. ఇక్కడ చూడండి పాము ఉంది. అదిగో బయట తలకాయ బయట. నీళ్ళ పాము అయి ఉంటుంది, కానీ పెద్ద పాము అయితే కనపడలే. ఒక పెద్ద పాము అయినా కనపడుతుంది. మా వాళ్ళందరూ భయపడి పరిగిస్తారేమో అని చెప్పి చూస్తున్నా, కానీ ఒకటి కూడా కనపడలేదు. అసలు నా వాయిస్ వినిపిస్తుందో లేదో మీకు? అసలు ఈ సౌండే భయంకరంగా ఉంది. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు ఇక్కడ నుంచి. కానీ దీనికంటే పెద్ద వాటర్ ఫాల్ ఒకటి ఉందంట, దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆగట్లేదు నాకు అసలు. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. కొంచెం వాయిస్ వినపడకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్దాం.
ఇప్పుడు ఇదంతా ఎక్కాలి మేము మనం పైకి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 అయిపోతుంది టైం. ఇక్కడే ఒక్క సిగ్నల్ లేదు, ఏమి లేదు, పాడలేదు, ఏం జరిగినా కూడా దిక్కే లేదు. వాటర్ బాటిల్స్, ఏమన్నా ఫుడ్ బాగా ఎక్కువ తెచ్చుకోండి. ఇక్కడైతే ఏం దొరకవు. మేము అది చూసుకొని రివర్స్ వచ్చే లోపల చీకటి అయిపోయిందంటే మాత్రం మామూలుగా ఉండదు అసలు. వచ్చిన రూట్ అంతా మొత్తం ఇప్పుడు చూశారు కదా, ఈ రూట్లోనే చీకట్లో వెళ్తే ఎట్లుంటుందా? అమ్మో, దాన్ని తలుచుకుంటే భయం వేసిపోతుంది. అందుకే తొందరగా వెళ్దామని చెప్తా ఉన్నా నేను. చీకటి అయ్యే లోపల మనం ఫారెస్ట్ దాటేయాలని. సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది. దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. కోతులు అయితే భయపడుతున్నాయి. విషయం బ్యాడ్. వాటర్ అయితే అసలు భయంకరంగా ఉంది. క్లియర్గా లోపల ఎన్ని రాయిలు ఉన్నాయి కూడా లెక్క పెట్టే వచ్చాము. ఒక 1000 కోట్లు. నేనైతే కాళ్ళు లోపల పెట్టుకొని చూపిస్తాను అనండి. కాళ్ళు అయితే లోపల పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా. జమ్మని ప్యూర్ ఉన్నాయి నీళ్ళు అయితే. వీళ్ళందరూ దూకారు, అన్నోళ్ళందరూ. నేను జస్ట్ ఇట్లా కాళ్ళు పెట్టుకొని ఇట్లా వైప్ చేశా. నేను ముందు కూర్చొని. అందరూ రావాలి ఇట్లాంటి ప్లేసులకి. ఎందుకంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఆరన్ సౌండ్ లేదు, ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫోన్లు మెయిన్గా మన కెమెరాలు తప్ప ఫోన్లో ఏది పనిచేయట్లేదు. నెట్ లేదు, కాల్స్ లేవు, ఎవడు ఫోన్ చేసినా రావు, మనం ఎవడు చేయాలన్నా చేయలేము. ఓన్లీ కెమెరాలు ఒకటే పనిచేస్తున్నాయి. మనం డౌన్లోడ్ చేసుకున్న పాటలు మాత్రమే మన ఫోన్లో ఉన్నాయి. ఇది ఏమీ ఉండవు. సో ఇలాంటి ప్లేసులకు రావాలి. కానీ నేను వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టానో చూశారు కదా. ట్రాక్టర్స్లో కానీ జీబుల్లో కానీ కొంచెం పెద్దగా ఉండే బండ్లు, స్పోర్ట్స్ బండ్లు, చిన్న బండ్లు అయితే రావద్దు. నేనైతే సజెస్ట్ చేస్తున్నా ఈ ప్లేసు. కానీ ఒక పాయింట్, ఫుడ్, వాటరు ఫుల్గా తెచ్చుకోండి. సరిపోయేదానికన్నా ఇంటూ 2 తెచ్చుకోండి. మిగిలిన తీసుకెళ్ళినా పర్లే, కానీ తెచ్చుకోండి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాను. నెక్స్ట్ ఏంటని కంటిన్యూ చేస్తా. సో గాయ్స్, ఇప్పుడే బండి ఎక్కాను. గోయశ్వంతను కూడా బయలుదేరాడు. సో సదాశివ కోనకైతే మనం బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అందరూ బాయ్ చెప్పేసుకోండి, బయలుదేరదాం. టాటా, బాయ్ బాయ్. వచ్చేటప్పుడు అయితే దీని అయితే చూపిలేదు నేను. ఇంత పెద్ద రాయిలు వేసి పెట్టేసినట్టు చూడండి. ఇదే రూట్ అంట. ఇది కింద తగలకుండా మనం నిదానంగా పోవాలా. ఇది పెద్ద అడ్వెంచర్ అయిపోతుంది దీన్ని దాటే లోపల. నాకైతే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే మీకు ఈ ఫారెస్ట్లో క్లియర్గా ఒకే షాట్గా మనం పోయేది కానీ, ఆ వాటర్స్ వచ్చేవి కానీ, రోడ్డు కానీ మీకు ఎక్కువ కటింగ్స్ లేకుండా చూపించాలని చెప్పి నేను కెమెరా అట్లానే ఆన్లోనే పెట్టేశాను. అసలు కట్ ఆపనే లేదు ఎక్కడ. సో దానివల్ల మెమరీ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. నేను ఎక్స్ట్రా అది కూడా తెచ్చుకోలేదు. మెమరీ కార్డు 128 GB. ఇది 128 GB కూడా దగ్గరికి వచ్చేసింది, అయిపోవచ్చింది. ఆ పరిస్థితిలో ఉంది. ఛార్జింగ్ అంటారా, అది కూడా అయిపోవచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఎక్కువగా వ్లాగ్ చేయలేను అనుకుంటా. తక్కువే ఉంది స్టోరేజ్. వచ్చేటప్పుడు మాత్రం మీకు మంచిగా చూపించుంటా అనుకుంటున్నా. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ వరకు. ఒకవేళ ఈ నీళ్ళు కానీ లేకపోయి ఉంటే ప్రశాంతంగా పనుకొని దొలాడి ఇక్కడే తిని ఆడుకోవచ్చు నీట్గా. సో గాయ్స్, నేను మార్నింగ్ చెప్పాను కదా, నాకైతే ఒక ప్లేస్ నచ్చింది అసలు ఈ రైడ్ మొత్తంలో అని చెప్పి. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ వదిలేస్తే నాకు తిండి బెడ్ ఇచ్చేసి నన్ను వదిలేస్తే ఇక్కడ ప్రశాంతంగా ఉంటా. ఈ రివర్ కూడా కొంచెం పెద్దదే, వాటర్ కూడా కొంచెం ఫ్లో ఎక్కువ అయింది పొద్దున కన్నా. మధ్యలో నుంచి పోయి ఇంకొకటే ఇంకొచ్చేది దగ్గరికి. రాయల్ ఎన్ఫీల్డ్ అసలు పొద్దున్న నుంచి తనకలాడుతుంది. దాని సంగతి చూడాలి పోయి. చిన్నగా ఏం కాదు, వెళ్ళిపోయింది. చిరుతపులి ఆడ నుంచి వచ్చిందిరా. మా 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 మీకు అనక నాకు అసలు ఊపి రావట్లేదు.
అన్న కనిపిస్తుందా? ఎవడు మోహిత్ పడిపోయాడా? మోహిత్ పడిపోయాడు టెన్షన్కి. లాగు 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 బ్రో. యాడ్ నుంచి కనిపించి బ్రో సడన్గా. ఓ రేపు ఫస్ట్ బయలుదేరరా, నాకు నీళ్ళు కావాలా, కళ్ళు తిరుగుతున్నాయి. ఫస్ట్ పోతే బండిది ఫస్ట్ డేంజర్ జోన్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అవతలకి. ఇక్కడ ఉండడం డేంజరే. ఫస్ట్ అది దాటండి. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా? బాబా ఏం కనపడలేదు, అదే చెప్పింది నేను. చీకటి అయితే అందరూ దాటండి, అందరూ ఫాస్ట్గా. అమ్మయ్యా కింద మీద పడి అట్ట వచ్చేసామయ్యా ఈ ప్లేస్కే. దేవుడా చిరుతపుల్లు అన్నం చుక్కలు కనిపించింది బ్రో. ఫస్ట్ ఇక్కడ నుంచి పోదాం బాను బ్రో. సో గాయ్స్ ఇక్కడైతే ఆగి పానీపూరి అయితే తిన్నాం. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. ఓన్లీ ఆ మూంగుదాలు, ఆ కురుకురేసు, ఆ లేసులు అవి తిన్నాం కాబట్టి. ఎట్లా ఆదివారం కాబట్టి ఇంట్లో చికెన్ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళి చికెన్ తినొచ్చు. పదమా లెట్స్ గో. మనమైతే ఫైనల్లీ ఏర్పాడుకి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వెంకటగిరే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి, కనిపిస్తుందా మీకు? కెమెరా మీద కూడా పడతా ఉంటుంది. మనకి వర్షానికి అసలు పడదు ముందే, మీకు తెలుస్తుందో లేదో, స్క్రీన్ మీద పడతా ఉంటుంది. నీళ్ళు క్లీన్ చేస్తే కొంచెం గేట్ నుంచి ఎంత కరెక్ట్గా ఒక 5 minutes ఫాస్ట్ కొట్టేస్తే. మనమైతే వెంకటగిరికి అయితే రీచ్ అయిపోయాం. ఆ చిరుతపులి విషయం అయితే నాకు ఇంకా గుండెల్లో రైలు పరిగిస్తుంది. యశ్వంత్ కనిపించిందంట. నేను చూడడానికి ట్రై చేసే కానీ కనపడలేదు. మనం ఏడ అత్రా విద్ర కింద మీద పడి లేసి వస్తే. ఈ రోజు అయితే భయంకరంగా అడ్వెంచర్గా ఉండింది. టౌన్ దగ్గరకు అయితే వచ్చేసాము. సరే బ్రో అయితే సరే మోహిత్. సో గాయ్స్ అందరూ అయితే డిస్పోజ్ అయిపోయారు. అందరికి చెప్పడం మర్చిపోయా, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఈ గ్యాప్ లో నేను వ్లాగ్ చేయలేదు కాబట్టి చెప్పలేదు. సంక్రాంతి కూడా ఇంకా వచ్చేసింది కాబట్టి హ్యాపీ సంక్రాంతి అందరికి. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు జస్ట్ చూస్తే నాకు సరిపోదు, పెద్ద హెల్ప్ ఏంటంటే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబే. ఈ 3 చేస్తేనే నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు. మీరు ఎప్పుడు చూసే మన సందు వ్లాగ్ ఎండ్ చేసే సందు, మన సందుకైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తా. టాటా, బాయ్ బాయ్, సీ యూ.